హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంత అవునన్నా కూడా కాదన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారే. వీరిద్దరూ కూడా గురు శిష్యులే అండి. సో రేవంత్ రెడ్డికి చంద్రబాబు మంచి లైఫ్ అయితే ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014 నుంచి 2018 వరకు రేవంత్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే పోరాటం చేశారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారండి. మరి తర్వాత 5 ఏళ్ల పాటు కష్టాలు పడి ఇద్దరు, చంద్రబాబు ఇటు గురు శిష్యులు ఇద్దరు కూడా కష్టాలు అనుభవించి ఇప్పుడు ఇద్దరు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారండి. హైదరాబాద్లో అయితే సమావేశం అయ్యారు. సో ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం, రేవంత్ పాలనలో తెలంగాణ అభివృద్ధి వెంటనే ఈ 2 స్టేట్మెంట్లు చంద్రబాబు నుంచి వచ్చాయండి. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి ఒకప్పుడు ఎంతో బలమైన నాయకులతో పాటుగా గ్రామస్థాయి బలమైన పునాదులు ఉన్నాయి. అలాంటి పార్టీని పూర్తిగా వదిలేసి చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేందుకు అక్కడ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తా అని చెప్పారు. అక్కడితో ఆగకుండా మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన బాగుంది, రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పారు. మరి చంద్రబాబు ఈ ప్రకటన చేసిన తర్వాత ఎవరైనా కాంగ్రెస్లోకే వెళ్ళాలనుకుంటారు తప్ప టీడీపీలోకి ఎవరైనా ఎందుకు వస్తారండి? సో నాయకులు ఎందుకు రిస్క్ చేస్తారు? అధికారంలో ఉన్న పార్టీని స్వయంగా చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రావాలనుకున్న వారు కూడా ఖచ్చితంగా రారని చెప్పాలి. మరోవైపు చంద్రబాబు బీజేపీతో స్నేహం చేస్తున్నారు. సో తెలిసిందండి. సో ఇటు బీజేపీ, అటు రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్, సో రెండు ఇరుపక్షాలండి. సో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా అయితే ఉన్నారు. అలాగే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయి ఉంది. పైగా తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, ఈ టైంలో బీజేపీకి కోపం వచ్చేలా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం కూడా బీజేపీ వాళ్ళకు అసలు అంతు చిక్కడం లేదంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు ఇటు బీజేపీతోనే ఉంటారు, అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తారు. ఆయన రాజకీయాలే వేరబ్బా అని చెప్పాలి.